హలో గైస్, వెల్కమ్ టు ద సోర్స్ ఆఫ్ ఎన్లైట్మెంట్ బై ద కేబీ యూనివర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మూవీ రివ్యూ చాలా నచ్చుతుంది. లాస్ట్ వరకు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకవేళ మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరే మూవీ రివ్యూ. దీని డైరెక్టర్ పేరు కార్తిక్ ఘట్టమనేని. ఈ మూవీ డ్యూరేషన్ మొత్తం 2 hours 49 minutes ఉంటుంది. మూవీ ఎక్కువ బోరం కొట్టదు. అక్కడక్కడ ఒక 2 చోట్ల కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఫైనల్గా మూవీ ఎలా ఉందంటే, ఇది ఒక యావరేజ్ మూవీ. ఇది ఒక లాజిక్లెస్ ఫ్యాంటసీ మూవీ. కొన్ని చోట్ల మాత్రం అస్సలు లాజికే ఉండదు. అంటే మనకే చూసేటప్పుడు అనిపిస్తుంది, అరే ఇట్లా ఇలా ఉంది, కొంచెం కాన్ఫిడెన్స్ ఉండదా అని అనిపిస్తుంది. బట్ మూవీ సినిమాటోగ్రఫీ ఈస్ గ్రేట్ అనమాట. అంటే గ్రాఫిక్స్ కానీ వేఫిక్స్ కానీ సినిమాటోగ్రఫీ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆ కెమెరా యాంగిల్ కానీ మొత్తం చాలా బాగుంది. ఈ సినిమా ఎందుకు యావరేజ్గా ఉంది, ఎందుకు నాకు నచ్చలేదు అంటే, ఒకవేళ సినిమా ఇంకా ఎవరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, లేకపోతే చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని స్కిప్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో కొన్ని స్పాయిలర్స్ ఉంటాయి. మీరు చూడాలనుకుంటే చూడండి, లేదు నేను సినిమా చూసినాకే చూస్తా అంటే మీ ఇష్టం. స్టోరీ మెయిన్ ప్లాట్ ఏంటంటే, దీంట్లో ఒక 9 books ఉంటాయి. అంటే ఒక్కొక్క బుక్కి ఒక్కొక్క పవర్ ఉంటుంది. అంటే పాత కాలంలో అశోకుడు ఒక యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో తనకి పవర్స్ వల్లనే మొత్తం చెడు జరుగుతుందని భావించి ఆ పవర్స్ అన్ని ఒక 9 booksలో ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇప్పుడు ఆ 9 books ఒక్కొక్క బుక్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది. అంటే ఒక్కొక్క బుక్ ఒక్కొక్క ప్లేస్లో, సపరేట్ ప్లేసెస్లో ఉంటాయి. కొన్ని టీమ్స్ ఉంటాయి. ఒక బుక్ని ఒక టీం ప్రొటెక్ట్ చేస్తుంది, ఇంకో బుక్ని ఇంకో టీం, అట్లా 9 booksని డిఫరెంట్ టీమ్స్ ప్రొటెక్ట్ చేస్తుంటాయి అనమాట. ఆ స్టోరీ మెయిన్ ప్లాట్ ఆ బుక్స్ గురించి. అంత ఇంపార్టెంట్ ఆ బుక్స్ అయినప్పుడు ఇప్పుడు వాటి ప్రొటెక్షన్ కొంచెం గట్టిగా ఉండాలి, కొంచెం బాగుండాలి ప్రొటెక్షన్. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు విలన్ ఉంటాడు. విలన్ అంటే మంచి మనొచ్చు. ఇప్పుడు విలన్ వస్తాడు, ఆ బుక్స్ కోసం వెతుకుతుంటాడు, ఆ బుక్స్ కోసం చేజ్ చేస్తుంటాడు. కొంతమంది ఉంటారు దాన్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, ఇట్లా కత్తితోటి నరుకుతాడు, అయిపోయి తీసుకొచ్చుకుంటాడు. అంత ఇంపార్టెంట్ గ్రేట్ బుక్స్ అయినప్పుడు దానికి ప్రొటెక్షన్ గట్టిగా ఉండాలి. కానీ ఇక్కడ ఆ ప్రొటెక్షన్ లేదు. వెళ్తాడు, నరుకుతాడు, కత్తితోటి ఇట్లా అంటాడు, అయిపోయి తీసుకొచ్చుకుంటాడు. అట్లా 9 books తీసుకొచ్చుకుంటాడు. అసలు ఇదే మెయిన్ పాయింట్. అసలుకి ఈ మెయిన్ పాయింట్నే వాళ్ళు పట్టించుకోలేదు. క్లైమాక్స్ అయితే చాలా గలీజ్గా ఉంది. ఇప్పుడు ఫైనల్గా ఆ 9 books విలన్కి దొరుకుతాయి. ఇప్పుడు ఆ 9 booksకి ఉన్న పవర్స్ మొత్తం విలన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. అంటే విలన్ లోపల ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. అంటే అన్ని పవర్స్ విలన్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అంటే హీఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ గాయ్ అని అర్థం అనమాట. అంటే అప్పుడు అశోకుడికి ఎన్ని పవర్స్ అయితే ఉన్నాయో, ఇప్పుడు విలన్కి అన్ని పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని పవర్స్ ఉన్నా కూడా హీరో విలన్ చంపేస్తాడు. అరే ఎందుకుగా అంటే, రాముడి నుంచి కొన్ని పవర్స్ వస్తాయి హీరోకి. రాముడి నుంచి వచ్చిన పవర్స్ వల్ల హీరోకి విలన్ చంపేస్తాడు. ఇప్పుడు ఆ బుక్స్కి ఉన్న వాల్యూ ఏంది మరి ఇప్పుడు చంపేస్తే? ఇప్పుడు సినిమా ఉంది ఆ బుక్స్ గురించి కదా. అంటే ఇప్పుడు ఆ బుక్స్కి వాల్యూ లేదు, అంటే స్టోరీకి వాల్యూ లేదు, ఈ సినిమాకి వాల్యూ లేదు. ఏముందిరా అంటే ఫైటింగ్, ఎలివేషన్లు, అది ఇది గద్ద. అది ఈ సినిమాలో ఒక సిల్లీ థింగ్ ఉంటుంది. మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకు తెలియదు, అని చెప్తా వినండి. హీరో వాళ్ళ అమ్మ ఉంటుంది. హీరో వాళ్ళ అమ్మ అంటే శ్రేయ. అయితే ఆమెకి ఒక వరం ఉంటుంది. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ముందే చూస్తుంది. అంటే ఆమె మెడిటేషన్ చేసేటప్పుడు ఫ్యూచర్ కనిపిస్తుంది అనమాట. ఆ ఫ్యూచర్లో విలన్కి బుక్స్ దొరుకుతాయి, మొత్తం దేశాన్ని మొత్తం నాశనం చేస్తాడు అని తెలిసిపోతుంది మొత్తం. ఇప్పుడు తెలిసిపోయినాక మహాతల్లి ఏం చేస్తుంది అంటే, అప్పుడు విలన్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు విలన్ అప్పుడు కొంచెం చిన్నపిల్లగాడు అనమాట, టీనేజర్ అనమాట. అప్పుడు వెళ్ళి ఏం చెప్తుంది అంటే, నీకు పవర్స్ వస్తాయి ఫ్యూచర్లో, నువ్వు దేశాన్ని మొత్తం నాశనం చేస్తావు, నీకు బుక్స్ దొరుకుతాయి, ఆ బుక్స్లో చాలా పవర్స్ ఉంటాయి, దాంట్లో ఒక లాస్ట్ బుక్ ఉంటుంది, ఆ బుక్ చాలా స్పెషల్, ఆ బుక్ కొన్న పవర్ వస్తే నీకు చావు ఉండదు, నిన్ను ఎవరు చంపలేరు అని చెప్తుంది అనమాట. అంటే అప్పటిదాకా విలన్కి తెలియదు ఆయనకి బుక్స్ దొరుకుతాయని, ఆయనకి పవర్స్ వస్తాయని, ఆయన ఫ్యూచర్ గురించి తెలియదు. అంటే ఈ మహాతలో వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ మహాతలో వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాకనే అతను స్టార్ట్ చేస్తాడు బుక్స్ వెతకడం అనమాట. ఇప్పుడు చాలా సిల్లీ ఉంది. అంటే చెప్పకపోతే అయిపోగా, ఇప్పుడు మంచి ప్రశాంతంగా ఉండే, అంటే ఎందుకు చెప్పాలి, ఎందుకు ఇదంతా. థ్యాంక్ యూ గాయ్స్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ రివ్యూ. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.